శ్రీ మహాగణపతే నమ. గురుభ్యో నమ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఈరోజు ఇంకొక టాపిక్. ఎప్పుడు సంపాదించి కూడబెట్టుకునే ఆస్తులు ఇవన్నీ ఉంటేనా శాంతిగా ఆనందంగా ఉంటాము? ఇవన్నీ వదిలేసుకుంటే ఆనందంగా ఉంటామా? ఆలోచించండి, మీరే చెప్పండి. వదిలేసుకుంటే కూడా ఆనందంగా ఉంటాము. అది కూడా శాంతిని ఇస్తుంది. అది కూడా ఒక సాధన. ఎలా? ఒక సన్యాసి, ఒక శిష్యుడు ఉంటాడు. నది దాటుతూ ఉంటారు. నది దాటుతూ ఉన్నప్పుడు బంగారు కడియం నదిలో పడిపోతుంది. శిష్యుడు వెంటనే అంటాడు, స్వామి, నదిలో కడియం పడిపోయింది, బంగారు కడియం అంటాడు. వెంటనే సన్యాసి అంటాడు, బాధపడకుండా, నాయన వదిలించుకున్నాను, అది పోలేదు అంటాడు. నిజంగా అలా వదిలించుకోవడం కూడా ఎంతో అవసరం కదా. అన్నిటినీ పట్టుకుని ఉంటుంటే ఆత్మశాంతిగా ఉంటుందా కదా. శాస్త్రం ఏం చెప్తుందంటే, సంతోషాత్ సంయతాత్మనః యోగం సన్యాస్త కర్మణః. వదిలేయగలిగిన వాడే శాంతిని పొందుతాడు కదా. అలా మనం కూడా మనలో ఉన్న అహంకారాన్ని, కోపాన్ని, ద్వేషము, అసూయ అవన్నీ వదులుకోవడానికి ప్రయత్నించాలి. నేను ఒక మాట చెప్తాను, నాకు అవేమీ లేవండి అంటా. కానీ ఎవరైనా ఒక మాట అన్నారే అనుకోండి, నేనైనా సరే, అనగానే వెంటనే నిద్ర పట్టదు, మనకి తులుస్తూనే ఉంటుంది తల్లో. ఏమండి అలా అన్నారే, నేను అలా కాదు కదా, నేను అలా అనలేదు కదా అని అనుకుంటూ ఉంటామా లేదా? మీరే చెప్పండి. బాధపడుతూ ఉంటాం. ఎందుకు? లేకపోవడం. వదిలేలేదు, పట్టుకుంటాం గట్టిగా. ఇన్ఫ్లుయెన్స్ కూడా అయిపోతాం. వాళ్ళు ఏదైనా చేయమని చెప్తారు, మనం అలా చేయకూడదని మనకు తెలుసు, కానీ వాళ్ళు ఏదో చెప్పారు అని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చేసేస్తాం. తర్వాత నేను అలా కాదు, నేను ఎందుకు అలా చేశానని బాధపడుతూ ఉంటాం. అది కూడా. లేదా మన మనవడు, అరే నా కోడలు ఇలా చేసింది, అలా చేయకుండా ఉండాలి. అరే నాకు ఇల్లు లేదే, ఆస్తి ఏదో ఒక దానికి 50 దాటి 60లో పడుతూ ఉన్నప్పుడు, 60 దాటి 70లో పడుతున్నప్పుడు కొద్దిగా సాధన చేయాలండి, ప్రాక్టీస్ చేయాలండి ఖచ్చితంగా. అది కూడా ఎంతో ఉన్నతమైనది. అది కూడా ఒక శక్తే. వదిలించుకోవడం కూడా ఒక శక్తే. వృద్ధి చెందుకోవడం ఎలా శక్తియో, ఒక వయసు దాటుతున్న కొద్దీ భగవంతుడు మనం పట్టుకోవాలంటే, మన చేతిలో బరువు ఉంటే, ఆయన ఎలా పట్టుకుంటాడు? మన చెయ్యిని ఖాళీ చేయాలి, బుర్రలో నుంచి ఖాళీ చేయాలి. చేతిలో కూడా ఏ బరువులు ఉండకూడదు, బరువు మోసుకుంటూ వెళ్ళలేము. ఆయన్ని పట్టుకోవాలంటే మనం సాధన చేసే తీరాలి. వదులుకోవడం కూడా అంతం కాదండి, ఆరంభం. భగవత్ సేవ చేయాలి, మంచి కార్యక్రమాలు మన శక్తితో. సరే, మన బాధ్యతలు తీరాయి, కర్తవ్యం తీరింది. అందుకని బాధ్యతలు, కర్తవ్యాలు, మనకి పని ఉండి వదిలించుకొని, ఆ కోడలు ఎట్టన్నా పోనీ, కొడుకు ఎట్టయిపోయినాయి, నాకు వద్దప్ప ఈ జీవితం, అలా నిరాశ నిస్పృహ వద్దు. మన కర్తవ్యం, మన బాధ్యతలు నిర్వర్తిస్తూ దాని నుంచి డిటాచ్డ్ అవ్వాలి. కొంచెంగా సాధన చేస్తూ వదిలించుకుంటూ దైవ కార్యక్రమాలు, మంచి సహాయ కార్యక్రమాలు, ఎవరికైనా మంచి చేయడము, తీయగా మాట్లాడడము, నవ్వుతూ ఉండడము, జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి. ఇది ఆరంభమే. వయసు అయిపోయింది, 60 అయిపోతుంది, ఇంకేమీ నా జీవితం అని కాదు. ఇంతవరకు బ్రతికింది ఒక ఎత్తు అయితే, 60 దాటిన తర్వాత బ్రతకడం ఒక ఎత్తు అవుతుందండి. అన్నిటినీ వదులుకుని జీవించి సంతోషదాయకంగా ఉండాలి. అది చాలా పెద్ద సాధన. అందరితో ఉంటూ, అందరితో మాట్లాడుతూ, కర్తవ్యాలు చేస్తూ, తామరాకులా, నీటి బొట్టులాగా దాంట్లో ఉంటూ డిటాచ్డ్గా ఉండాలి. ఆ భగవత్ సేవలో మనం గడపాలి. ఆయన్ని చేరుకోవాలి అంటే మనలో ఉన్న బరువును తగ్గించుకోవాలి, తేలికగా ఉండాలి.
అప్పుడు ఆత్మశాంతి జరుగుతుంది, సంతోషదాయకంగా ఉంటాము. మన అంతర్శక్తితో నిత్యము చక్కగా మెడిటేషన్ చేస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఆనందంగా ఉందాము. నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారనుకుంటాను. మీ మెసేజ్ ద్వారా మీ ఆలోచన ఏంటో నాకు తెలపండి. సరేనా? ఉంటాను. ఈ మీనా, మీ మీనా.